ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు తులారాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఒకరి మధ్య బంధం దృఢంగా ఉండాలి. పరస్పర సామరస్యం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సమస్యలు పెరుగుతున్నాయి, ముందుగానే జాగ్రత్త వహించండి. కుటుంబంలోని ఎవరితోనైనా మీ పాత విభేదాలు కొనసాగుతున్నట్లయితే అది ఈ రోజున ముగుస్తుంది మరియు అందరిలో పరస్పర ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులలో మీ ప్రతిష్ట పెరుగుతుంది మరియు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఈరోజు మీకు ఇష్టమైన రోజు అవుతుంది. వ్యాపారంలో కొత్త పనులు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో మీరు కూడా విజయం సాధిస్తారు. మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు. దాంపత్య జీవితంలో పరస్పర సామరస్యం బాగుంటుంది. మీరు ఆరోగ్యపరంగా ఫిట్గా ఉండాలి. మీరు మీ ప్రసంగం యొక్క ప్రయోజనం పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయం మీ భవిష్యత్తుకు మేలు చేస్తుంది. గోమాతను పూజించడం వల్ల మీ పనులలో ఆటంకాలు తొలగి పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీ ప్రేమ భాగస్వామి పట్ల ఆకర్షితులవుతారు. వారితో ఏకాంతంగా గడుపుతారు. మీరు మీ జీవిత భాగస్వామి పేరు మీద భూమి మరియు ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రేమికుల ఆరోగ్యం కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో జీవితంలోని ప్రధాన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. ఆదాయ వ్యయాలలో సమానత్వం ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే అది పరస్పర సామరస్యంతో పరిష్కరించబడుతుంది. ఇంట్లోని సీనియర్ల సహకారం కూడా తీసుకోవడం సముచితంగా ఉంటుంది. విద్యార్థులు స్నేహితులతో సమయాన్ని వినోదాల కోసం వృధా చెయ్యకండి. డబ్బు లావాదేవీలకు సంబంధించిన ఏ విషయంలోనైనా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పొరపాటు నష్టం కలిగిస్తుంది. ఇతరులపై ఎక్కువ జోక్యం చేసుకునే బదులు మీ వ్యక్తిగత పనిలో బిజీగా ఉండండి. వ్యాపారంలో వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొనేందుకు భయపడకండి. ప్రస్తుతం చేస్తున్న పోరాటం, శ్రమ రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ప్రత్యర్థుల కార్యకలాపాలపై నిఘా ఉంచడం అవసరం. ఆఫీస్ వాతావరణం కొంత ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్య ప్రవర్తన ఉంటుంది. మీ కెరియర్తో పాటు యవ్వన ప్రేమ వ్యవహారాలపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆహారం మరియు మీ దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోండి. ఈ రాశివారు ఈరోజు రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఈరోజు తులారాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు లిటిగేషన్లో ఇరుక్కున్నట్లయితే అనుభవజ్ఞుల సలహా తరువాత మాత్రమే ఈ రోజును ఏదైనా నిర్ణయం తీసుకోండి. తులారాశి వారికి ఆకస్మిక ఖర్చులు పెరగడం, అనవసర ఖర్చులు నియంత్రించడం వల్ల మీరు ఒత్తిడికి గురవుతారు. బాధ్యతలను చక్కగా నిర్వహించాలి. సమాజంలో ప్రశంసలు, గౌరవాలు ఉంటాయి. కుటుంబంతో సమయం గడుపుతారు. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. పని బిజీగా ఉంటుంది. ఆహార నియమాలపై శ్రద్ధ వహించాలి, ఎందుకంటే ఆరోగ్యం చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఒకరి మధ్య బంధం దృఢంగా ఉండాలి. పరస్పర సామరస్యం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సమస్యలు పెరుగుతున్నాయి, ముందుగానే జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు ఎరుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.